ఆ పాత రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి అంటే నీకు ఉద్యోగం నీకు అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పనిచేసే గుమాస్తాలు నీకు లెటర్ రావాలంటే మాకు మరి ఏదో ఒకటి ఉండాలి కదా, మరి నాకేంటి అని ఒక డైలాగ్ ఉంటుంది కోట శ్రీనివాసరావు, చాలా పాపులర్ డైలాగ్ అది. అలా నాకేంటి అనేటువంటి క్లర్కులు ఉండేవాళ్ళు. ఆ క్లర్కుల్ని విలన్లుగా చూపిస్తూ చాలా సినిమాలు వచ్చినాయి మనకి. ఎన్టీ రామారావు గారి కథానాయకుడి నుంచి ఉంది ఇది ఈ గొడవ. ఇప్పుడు మనం లిబరలైజ్డ్ ఎకానమీలో ఉన్నాం, మార్కెట్ ఎకానమీలో ఉన్నాం, ప్రపంచం మారిపోయింది, కార్పొరేట్ కల్చర్లో ఉన్నాం మనం. లైజానింగ్ ఆఫీసర్లు ఉన్నారు ప్రతి కార్పొరేట్ ఆఫీస్లోనూ, వాళ్ళ పనే అది. బాబు మీకేమిటి మాకేమిటి అని మాట్లాడటమే వాళ్ళ ప్రోగ్రాం. ప్రభుత్వాలేమో భూ కేటాయింపులకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి సందర్భం. అలాగే మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ప్రభుత్వాలే ఇచ్చి కాంట్రాక్టులు ఇస్తున్నటువంటి సందర్భం. ఈ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషికి 1,00,000 కోట్ల వరకు ముడుపులు ముట్టాయని ఒక కేసు మనం ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇవేవీ పట్టించుకోకుండా ఇప్పటికీ ఏదో ఈ సేవలో ఆధార్ కార్డు ఇవ్వటం కోసం 500 లంచం అడగటం, దీని మీద నేను పాన్ ఇండియా సినిమా తీస్తానంటే అలాగా శంకర్ గారు? సమాజాన్ని ఏమాత్రమూ పట్టించుకోకుండా మారిన సమాజంలో మనం సినిమా తీస్తున్నాం అనే స్పృహ ఉండాలి కదా. మారిన సమాజపు వేగాన్ని శంకర్ అందుకోలేకపోయాడంటారా? అంటే ఇది అంటే వాంటెడ్గా చేశాడా అనేది కూడా ఒక సందేహం. అంటే మనం జనాలకే ఆ స్థాయిలో జనం ఆలోచిస్తున్నారా అనేటువంటి భ్రమకి గురయ్యాడా, లేకపోతే అవన్నీ చర్చించడం అనవసరం. అంటే ఆయన భారతీయుడు, మొదటి భారతీయుడు తీసిన సందర్భానికి ఆ రోజులకి వాటికి చాలా తేడా వచ్చింది. 300 రూపాయలు 400 రూపాయలు లంచం ఇవ్వడానికి ఎవరు వెరవట్ల. నెంబర్ ప్లేట్కి అవసరమైతే లంచం మామూలుగా అఫీషియల్గా 50,000 అయితే లంచం 10,000 అంటే లంచం ఇచ్చి చేంజ్ చేసుకోండి. అంటే మనకి ఒక ప్రోవర్బ్ ఉందండి, ఈ రోజుకి నడుస్తుంది అది. బాబు కాపీ డబ్బులు లేకపోతే టీ డబ్బులు అని అడుగుతారు. ఆ టీ డబ్బులు అంటే టీ అంటే ఆ రోజున పావలా కావచ్చు, ఈ రోజున 10 రూపాయలు కావచ్చు, కానీ 10 రూపాయలు పావలా ఇవ్వటం కాదు. టీ డబ్బులు అంటే ఆ రోజున 100 రూపాయలు ఇవ్వటం, ఈ రోజున కనీసం ఒక 500 ఇవ్వటం. అలా మారిపోయి నడుస్తోంది, అది నడుస్తుంది. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజాయితీగా తీసుకున్న వాళ్ళు పనులు చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి దాని యాక్సెప్టెన్స్ వచ్చేసిన యాక్సెప్టెన్స్ మీద అభ్యంతరంతో అనే థీము కాన్సెప్ట్ తోటి శంకర్ తీయాలనుకోవటం, శంకర్ బహుశా ఒక 50 ఏళ్ళు వెనకబడిపోయాడేమో. మరి డెఫినెట్గా వెనకబాటుతనం కనిపిస్తుంది ప్రతి సీన్లోనూ. అంటే ఇందులో ఒక సన్నివేశం ఉంటుంది ఈ సినిమాలో, సముద్రకనికి సిద్ధార్థకి మధ్య డైలాగ్. అంటే ఆయన తండ్రి ఈయన కొడుకు, ఆయన చేసినటువంటి అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తుంటాడు సముద్రకని. అతను అవినీతి చేస్తున్నాడని కొడుకు కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేసినప్పుడు సీన్ నేను ఇందాక చెప్పాను అది. అప్పుడు అతను అంటాడు, నేను నీకు చిన్నప్పుడు ఎన్ని కొనిపెట్టాను, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నావు, నేను నా కోసం అవినీతి చేశాను, నీకోసం మన భవిష్యత్తు తరాల కోసం అవినీతి చేశాను, ఇల్లు కట్టుకోవడానికి అవినీతి చేశాను, మనకి నిలువ నీడ ఉందా, గూడు కట్టుకోవడానికి అవినీతి చేశాను, ఇలా మాట్లాడతాడు. దాని మీద ఒక చర్చ జరిపుంటే బాగుండేది. అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఘర్షణాత్మక వైఖరికి వెళ్ళటము, అతను ఒక దశలో చెప్పు తీసుకుని కొడతాడు కొడుకుని. చాలా ఎమోషనల్గా నడుపుతున్నాను ఈ సన్నివేశాలు అని అనుకున్నాడు ఆయన శంకర్. కానీ జనాలు దాంతో కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే లాజిక్ మిస్ అయింది అక్కడ. ఆ కాన్వర్జేషన్లో పాయింట్ మిస్ అయింది. ఆ పాయింట్ మిస్ అవ్వగానే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు. ఆయన చెప్పుతో కొడితే ఎమోషనలైజ్ అవ్వాలి థియేటర్, కానీ అలా స్తబ్దుగా చూస్తూ ఉండిపోయింది. ఇటువంటి సన్నివేశాలు చాలా దొరుకుంటూ వెళ్ళిపోయినాయి సినిమాలో. అంటే మనం యూట్యూబ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే షాక్లో జనమే. భారతీయుడు అనే సినిమా అంటే ప్రజెంట్ సొసైటీని ఏమాత్రం, అంటే తను ఏ సమాజానికి కథ చెప్తున్నాడో ఆ సమాజంలో తను చెప్తున్నటువంటి అంశం తాలూకా ప్రభావం ఎలా ఉంది, ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఎంతమంది ఉన్నారనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. అవును. ఇప్పుడు సాధారణంగా దర్శకులు ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, తమ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇది వ్యూవర్షిప్ ఎట్లా ఉంటుంది, రిటర్న్ టు ద స్క్రీన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టే ఆ పాత్రల రూపకల్పన కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ రైటర్స్ కూడా అదే చెప్తున్నారు.
అటువంటి ప్రయత్నం ఏది శంకర్ చేయకుండా ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు ఫార్ములానే మళ్ళీ తీసుకొచ్చాడంటారా? అదే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన తర్వాత భాగంలో పాత ఆదర్శాలు అంటే భారతదేశానికి స్వతంత్రం సాధించడానికి జరిగినటువంటి పోరాటంలో ఏ ఆదర్శాలనైతే అప్పటి స్వతంత్ర సమరయోధులు ప్రస్తావించారో ఆ ఆదర్శాలని మరొకసారి పునశ్చరణ చేయించడం అనేది రేపు రాబోయేటువంటి భాగంలో ప్రధాన అంశంగా ఉండబోతోంది అనేది కూడా ఇండికేట్ చేశాడు. అంటే సాంద్రత కొంచెం ఎక్కువే ఉండొచ్చు భారతీయుడు 3లో. అవును, అంటే డెన్సిటీ ఉంటుంది కానీ అది కూడా పాత విషయమే. అదే నేను అనేది ఆ డెన్సిటీని తట్టుకోగల కొంచెం గుండె నిబ్బరం ఉన్న వాళ్ళే వెళ్ళాలి. అది కూడా నిజానికి ఆయన పార్ట్ 1 అని ఇప్పుడు చెప్తున్నారు. భారతీయుడు 96లో వచ్చినటువంటి భారతీయుడు అది కూడా మాట్లాడారు. ఓకే, నిజానికి అది కూడా మార్కెట్ ఎకానమీ ప్రారంభమైనటువంటి రోజులు నిజానికి ఆ యంగ్ కమల్ హాసన్ క్యారెక్టర్ కనెక్ట్ అయింది ఆడియన్స్కి. అంటే తను చాలా స్పష్టంగా వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రెండోది మోడర్న్ సొసైటీకి రిప్రజెంటేటివ్గా ఉంటాడు అతను. ఆ రెండో కమల్ హాసన్, యంగ్ కమల్ హాసన్ క్యారెక్టర్. అంటే వేప పుల్ల ఇస్తారు అక్కడ. వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్ళినప్పుడు వేప పుల్లతో మొహం కడుక్కోవడం అనే సాంప్రదాయాన్ని ఆయన ఇంకా పాటిస్తున్నాడు అన్నట్టుగా వేప పుల్ల ఇస్తూ దాని మీద పేస్ట్ వేస్తాడు ఆయన, ఈ కుర్రాడు. అట్లా చాలా చిన్న చిన్న అంశాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. దానికి కారణం ఆ రోజుల్లో ఆయన దగ్గర ఒక రైటర్ ఉండేవాడు సుజాత అని. ఆయన జ్ఞానం ఎప్పుడైతే శంకర్కి మిస్ అయిందో అప్పటి నుంచి, అంటే రోబో తర్వాత ఆయన చనిపోవడం జరిగింది, అక్కడి నుంచి వచ్చినటువంటి సినిమాలు అన్నిట్లోనూ ఈ రకమైనటువంటి ఒక వెనకబాటుతనం కనిపిస్తోంది అనేటువంటి ఒక విమర్శ ఉంది. నిజానికి ఈ భారతీయుడు 2 ప్రమోషన్